అసలు ఎవర్రా మీరంతా? ఎన్నింటి వాసాలు లెక్క పెట్టి నిప్పెడతారా? ఇండియాలో పుట్టి పెరిగి ఇండియా ఫెసిలిటీస్ ఉపయోగించుకుని ఇండియానే నాశనం చేద్దాం అనుకోవడం ఎంత అమానుషం, ఎంత క్రూరత్వం! అసలు ఇది మానవత్వమేనా? అసలు మిమ్మల్ని ఏం చేస్తే ఈ టెర్రరిజం అంత అవుతుందంటారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవర్డ్స్. నిన్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన కార్ బాంబ్ అటాక్ కోసం మినిమం అవగాహన లేని వాళ్ళకి నేను చేసిన వీడియో అండ్ ఈ వీడియో చూస్తే ఒక అవగాహన వస్తుంది. వీలైతే మన ఛానల్కి వెళ్ళి నేను వీడియో కూడా ఒకసారి చూడండి. నిన్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన కార్ బాంబ్ అటాక్ కి కారణం డాక్టర్ ఉమర్ నబీ. నిన్న నేను చేసిన వీడియోలో గెస్ట్ చేసినట్టుగానే ఇది ఉగ్రదాడి. ఈ కార్ బ్లాస్ట్ కి కొన్ని గంటల ముందు అంటే మండే 10th నవంబర్ 2025 జమ్మూ కాశ్మీర్ లో ఒక అపార్ట్మెంట్ లో 360 కేజీల అమోనియం నైట్రేట్ పట్టుకున్నారు. దీంతో పాటు 2900 కేజీల బాంబుల తయారీ మెటీరియల్ పట్టుకున్నారు. ఇదంతా గుజరాత్ పోలీసుల సాయంతో హర్యానా పోలీసులు చేశారు. ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ మంజుమల్ అహ్మద్, ఈయన ఆల్ఫై యూనివర్సిటీలో ప్రొఫెసర్. రెండో వ్యక్తి డాక్టర్ అలీల్ అహ్మద్, ఈయన జమ్మూ కాశ్మీర్ లో పల్వామాలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. వీళ్ళ దగ్గర కొన్ని కెమికల్స్, 2 గన్స్, బాంబ్స్ తయారు చేయడానికి ఉపయోగించే మెటీరియల్స్ భారీ మొత్తంలో వీళ్ళ దగ్గర దొరికాయి. పేదరికం వల్ల టెర్రరిస్టులు అవుతారన్నది ఒకప్పటి మాట నిజమై ఉండొచ్చు, కానీ ఇప్పుడు మత ప్రాంతీయ భేదం అనే పిచ్చితో టెర్రరిస్టులు తయారవుతున్నారని నా ఉద్దేశం. వీళ్ళని ఇంట్రాగేట్ చేసి మరో 7 టెర్రరిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నారు. 2019లో పల్వామాలో భారత సైనికులను అటాక్ చేయడానికి ఉపయోగించిన బాంబ్ మెటీరియల్ 800 కేజీలు. ఇప్పుడు మనకి పట్టుబడింది 2900 కేజీలు. ప్లాన్ చేసిన అటాక్ ఎంత తీవ్రమైందో ఒకసారి ఆలోచించండి. డాక్టర్ అహ్మద్ సయ్యద్ అనే టెర్రరిస్ట్ ని పట్టుకున్నారు కదా. దీని ప్లాన్ ఏంటంటే వాటర్ ట్యాంక్స్ లో గుళ్ళో పంచిపెట్టే ప్రసాదాల్లో ఈ రెజిన్ అనే పాయిజన్ కలిపి లక్షల మంది ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు. రెజిన్ పాయిజన్ క్లాస్ సక్సెస్ అయి ఉంటే 2,50,000 మంది ప్రాణాలు పోయి ఉండేవి. ఇదంతా మండే మార్నింగ్ జరిగితే కొన్ని గంటలకే అంటే సాయంత్రానికే ఢిల్లీలో కార్ బాంబు సంఘటన జరిగింది. ఈ బ్లాస్ట్ కి కారణం కార్ లో బాంబును ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అనుకోకుండా పేలిందా, లేదా టార్గెట్ కంప్లీట్ అయిపోతుందని ఉద్దేశపూర్వకంగానే చేశారా? మొత్తానికి కాశ్మీర్, గుజరాత్, ఢిల్లీ ఈ ప్లేసెస్ లో జరిగిన సంఘటనలన్నింటికీ కారణమైన ఉగ్రవాదులు అందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.